Hi friends, how are you all? Welcome back to our channel Lakshmi Raj Vlogs. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ అయితే రెడీగా ఉందండి. అసలు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు కదా, స్పెషల్ ఏంటో చెప్తాను కానీ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము కేక్ ఎందుకు కట్ చేస్తున్నామో అనేది మీకు థంబ్నెయిల్లో చూస్తే అర్థమైపోయే ఉంటుంది. అయినా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కేక్ చూస్తే మీకు మొత్తం విషయం ఏంటి అనేది అర్థమైపోతుంది. వర్ష అయితే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని చాలా వెయిట్ చేస్తుంది. ఇక ఓపెన్ చేసే టైం అయితే వచ్చేసింది. చూడండి, మనమైతే ఇప్పుడు కేక్ని బయటకి తీస్తున్నాము. టట్టడాయ్, మొత్తానికైతే కేక్ని ఓపెన్ చేసేసాము. చూడండి, ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి నంబర్ అనేది మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో విషయం ఏంటంటే మన ఛానల్కి 33,333 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారండి. అయితే ఇలా 33,333 సబ్స్క్రైబర్స్ అయ్యాక కేక్ కట్ చేయాలి అని చెప్పేసి మేమైతే ముందే అనుకున్నామండి. అనుకున్నట్టుగానే మాకైతే ఆ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మీరు చూపిస్తున్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నిజంగా ఈ హార్ట్ అండి. ఇంతకన్నా నేను ఏమి ఇవ్వలేను ఇంకా. సో మనస్ఫూర్తిగా మీకైతే థ్యాంక్స్ చెప్తున్నాము. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి నా యూట్యూబ్ ఫ్యామిలీకి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మా పిల్లలే తయారు చేశారండి. నిజంగా ఇది కనుక నచ్చితే మా పిల్లల కోసం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అయితే నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా మీతో కాస్త మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ముందుగా ఎవ్వరికీ చెప్పకుండా యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశానండి. నిజంగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం, దాన్ని రన్ చేయడం, దాంట్లో రెవెన్యూ సాధించడం అనేది అంత ఈజీ అయిన పని అయితే కాదు. కొంతమంది అయితే ఇంకా అసలు ఛానల్స్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వకుండా ఇయర్స్ అలాగే వీడియోస్ తీస్తున్నటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయండి. కానీ అదృష్టవశాత్తు మా ఛానల్ అయితే 4 monthsకే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిందండి. అయితే ఛానల్ పెట్టిన కొత్తలో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని కాదండి. ఎప్పుడో ఒకసారి మాత్రమే పెట్టేదాన్ని. సో ఎప్పుడైతే షార్ట్స్ ఎక్కువగా తీసి డైలీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుండి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ రావడం కానీ పెరిగింది ఫ్రెండ్స్. సో ఇదే విషయం ప్రతి యూట్యూబర్కి కూడా వర్తిస్తుందండి. డైలీ ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ఒకే టైంకి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం మన సబ్స్క్రైబర్స్ని, మన వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాము. వాళ్ళకి కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఏంటంటే ఈ ఛానల్ నుంచి ఇప్పుడు ఒక షార్ట్ వస్తుంది, ఈరోజు ఒక వీడియో వస్తుంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ మన వీడియో కోసం వెయిట్ చేసేలా మన వీడియోస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మంచి రీచ్ అనేది ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతాము. అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు నిజంగా ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. అవి ఏంటంటే, ముందుగా ఇంట్లో ఎవరి కోఆపరేషన్ అయినా ఉంటే మాత్రమే మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అనేది చూడగలుగుతారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అంటే నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. అంత స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే ఎవరి కోఆపరేషన్ లేకుండా చేయగలుగుతారు. లేదు అంత స్ట్రాంగ్గా లేము అనుకుంటే ఎవరి ఒకరి హెల్ప్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఉంటే సరిపోతుందండి. ఇంకా మీరు ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లు బయట ఎవరికి మాత్రం అస్సలు చెప్పొద్దు ఫ్రెండ్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఛానల్ స్టార్ట్ చేస్తున్న విషయం మన రిలేటివ్స్కి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి తెలియాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకి అపోజిట్నెస్ అనేది వచ్చేది వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వస్తుందండి. సో మనం వాళ్ళని చూసే టెన్షన్ అవుతాము, వాళ్ళని చూసే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాము. సో దానివల్ల మనం వెనకడుగు వేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలామంది ఎంకరేజ్ చేయడం కన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజంగా మన ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్తో మాత్రమే ఛానల్ స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరికి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాము అని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఫేమస్ అయిన తర్వాత ఎలాగూ వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు తెలిస్తే పర్వాలేదు.
నిజంగా ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదండి, శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే మన చుట్టూనే ఉంటారు అని చెప్పేసి. అది మాత్రం చాలా నిజమండి. సో మన వాళ్ళ చెడు దృష్టి అనేది మన పైన పడ్డప్పుడు మనం అసలు యూట్యూబ్లో కూడా అసలు దేంట్లో కూడా సక్సెస్ అనేది సాధించలేం కాబట్టి సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పొచ్చు. అలా అని చెప్పి మనం మంచి కోరుకునే వాళ్ళని, మనకి సజెషన్స్ ఇచ్చే వాళ్ళని, కోఆపరేట్ చేసే వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు ఏవైనా సజెషన్స్ ఇస్తే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, వీడియోస్ కంటిన్యూస్గా పెట్టాలి. సో మనకైతే యూట్యూబ్లో అనలైటిక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అనలైటిక్స్ చూసుకుంటూ ఎప్పుడు వీడియో పోస్ట్ చేయాలి, ఏ టైంకి మనకి ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు అని చూసుకుంటూ మనమైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా పెట్టాలి. ఎలాంటి వీడియోస్కి మనకైతే రీచ్ ఎక్కువగా ఉంది, ఎలాంటి వాటిని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అని చూసుకుంటూ అలాంటి వీడియోస్ ఎక్కువగా తీయడానికి ట్రై చేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు నెగిటివిటీకి అస్సలు భయపడొద్దండి. నెగిటివ్ కామెంట్స్కి కానీ, నెగిటివ్గా మాట్లాడే చుట్టుపక్కల వాళ్ళకి కానీ అస్సలు భయపడొద్దు. అలాంటి మాటలు పట్టించుకునే వాళ్ళైతే నిజంగా యూట్యూబ్లోకి రావడం వేస్ట్ అనే చెప్పాలి. ఎవరి మాటలు పట్టించుకోకుండా, దేనికి ఇబ్బంది పడకుండా యూట్యూబ్లోకి వస్తే ఈ యూట్యూబ్ అనేది నిజంగా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చండి డబ్బులు సంపాదించడానికి. అంతేకాని నిజంగా చాలా సిన్సియర్గా, సెన్సిటివ్గా ఉంటూ ప్రతిదానికి ఇబ్బంది పడుతూ నెగిటివ్ కామెంట్స్కి ఏడుస్తూ ఉంటే మాత్రం మనమైతే యూట్యూబ్లో ఏమీ సాధించలేమండి. యూట్యూబ్లో చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇదేనండి, నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో నెగిటివ్ కామెంట్స్ని అస్సలు పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే సో మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి హెల్ప్ కూడా చేసేవాళ్ళు ఉండరండి. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ చేస్తారా? మన ప్రాబ్లమ్స్, మన కష్టాలు మనమే ఫేస్ చేయగలిగినప్పుడు నిజంగా వాళ్ళ మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి. అలా అని నిజంగా మనల్ని పట్టించుకునే వాళ్ళు మనకి ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలాంటి తప్పు చేయకుండా మనకి మనం సాటిస్ఫై అవుతూ మనం వీడియోస్ పోస్ట్ చేసినట్లయితే ఎలాంటి నెగిటివ్ కామెంట్స్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, వేరే యూట్యూబ్ వాళ్ళని చూసి వాళ్ళకు వస్తున్నటువంటి వ్యూస్, సబ్స్క్రైబర్స్ని చూసి మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు తెలీదు. సో అంతేకాకుండా వాళ్ళకి స్టార్టింగ్లో రీచ్ వచ్చిందో రాలేదో, ఇప్పుడే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా మనకు తెలీదు. ఏమో కొంతమందికి అదృష్టవశాత్తు పెట్టిన కొత్తలోనే వ్యూస్ రావచ్చు, సబ్స్క్రైబర్స్ రావచ్చు. అందరి అదృష్టం అనేది ఒకేలాగా ఉండదు ఫ్రెండ్స్. సో పేషెన్స్తో మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలా ఓపికగా ఉండాలి ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనం ఎంత ఓపికగా ఉంటే అంత మనం సక్సెస్ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప ఓపిక లేకపోతే మాత్రం ఈ యూట్యూబ్లో నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే కంటెంట్ ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ఒకటే రకమైన కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏ ఛానల్ అయినా అబ్జర్వ్ చేయండి, కంటెంట్ మార్చినప్పుడు వ్యూస్ అనేవి మనకి తగ్గుతూ వస్తాయి. అయితే ఫేమస్ అయిన ఛానల్స్లో మాత్రమే ఎలాంటి కంటెంట్ పెట్టినా, ఏ విషయం పెట్టినా వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి తప్ప కొత్త యూట్యూబర్స్కి మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కంటెంట్ అనేది ఉండేలా చూసుకోవాలండి. ఇంకొన్ని విషయాలైతే కేక్ కట్ చేశాక మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా 33,333 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా మేమైతే ఈ కేక్ కట్ చేస్తున్నామండి. సో మీ అందరితో ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకుందాము అని చెప్పేసి మేమైతే ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాము. కేక్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిందండి. ఫస్ట్ అసలు బయట ఎవరికి పెడదామా అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకే పెట్టాలి అనిపిస్తుంది. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫస్ట్ బైట్ అండి. ఇక నా యూట్యూబ్ ఫ్యామిలీకి అయిపోయిన తర్వాత ఇంకా నా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి ఫస్ట్ పెట్టాలి అని చూస్తున్నానండి. మా ఆయనకి, మా పెద్ద పాపకి. సో ఎవరికి పెడతానా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఫస్ట్ అయితే మా చిన్న పాపకి పెడుతున్నానండి. ఎందుకంటే అది నాకు యూట్యూబ్ వీడియోస్ తీయడంలో హెల్ప్ చేస్తుంది, నాతో పాటు యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత సెకండ్ మా పెద్ద పాపకండి. ఎందుకంటే అసలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఒక రకంగా మా పెద్ద పాపే కారణం అని చెప్పొచ్చు. వీడియోస్ తీయడం కానివ్వండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వడం అన్నీ కూడా తనే చేస్తుంది. ఇంకా తర్వాత మా ఆయన అండి. నిజంగా తన ఎంకరేజ్మెంట్ కనుక లేకపోతే ఈ సక్సెస్ అనేది అసలు వచ్చేది కాదు కాబట్టి తనకు. సో ఇంకా ఫైనల్గా నాకండి. అవునండి, నాకైతే లాస్ట్ బైట్ మీ అందరి తర్వాతే నేను ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ సక్సెస్ సాధించాను కాబట్టి. సో నేనైతే లాస్ట్గా టేస్ట్ చేస్తున్నాను.
అయితే ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్, నిజంగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోకుండా ఇంట్లో ఎవరో ఒకరి హెల్ప్తో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉండండి, మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ప్రతిదీ కూడా టైం చూసుకొని అనలైటిక్స్ ప్రకారం పెడుతూ ఉండండి. వీడియో ఆడియో కానివ్వండి క్లారిటీగా ఉండేలా చూసుకోండి. అంతేకాదండి, మనకి నచ్చినట్టుగా వీడియోస్ పెట్టడం కాకుండా యూట్యూబ్ అల్గారిథంని ఫాలో అవుతూ వీడియోస్ పెడుతూ ఉండండి. కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఫైనల్గా మీకు ఇంకొక విషయం చెప్పాలండి. మన ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది, కానీ 6 మంత్స్ కంప్లీట్ అవుతున్నా ఇంకా నాకైతే ఫస్ట్ పేమెంట్ అనేది రాలేదండి. నాకు యూట్యూబ్ నుంచి ఇంకా ఎలాంటి రెవెన్యూ కూడా రాలేదు. సో మీ ఎంకరేజ్మెంట్ కనుక ఉంటే నేనైతే ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకుంటాను అని అనుకుంటున్నాను. వీడియోని ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు బూస్టప్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలి అనే ఉత్సాహం అయితే మాకు వస్తుందండి. అందుకే ప్రతిసారి కూడా వీడియో లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాను. అంతేకాకుండా మీ వాల్యుయబుల్ సజెషన్స్ కూడా ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మీ సజెషన్స్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.